చిన్న గ్రామంలో అనిత అనే అమ్మాయి ఉండేది. పల్లెటూరి వాతావరణం, పచ్చని పొలాల మధ్యలో చిన్న ఇల్లు. సాదాసీదా దుస్తుల్లో ఉన్న 14 ఏళ్ల అమ్మాయి అనిత. ముద్దైన ముఖం, అమాయకమైన కళ్ళు, జడ వేసిన జుట్టు. ఆమె పక్కన సన్నని నీడలా కనిపించే ఒక రహస్యమైన దయ్యం, ఎర్రగా మెరుస్తున్న కళ్ళు, పొడవాటి నల్లని జుట్టు, పొగల మాదిరిగా అల్లుకున్న శరీరం. రాత్రి వేళల్లో ఎవరైనా అనితను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తే, దయ్యం ఒక్క కళ్ళు ఎర్రగా మెరిసినా చాలు, వారు పారిపోతారు. చీకటి రాత్రి, వెనక చంద్రకాంతి. కొంతమంది గ్రామస్థులు భయంతో వెనక్కి తగ్గుతున్నారు. అనిత వెనుక, అదే దయ్యం ఎర్ర కళ్లతో మండిపోతూ, పొగల మాదిరి శరీరం పెద్దదిగా, భయంకరమైన నీడలా విస్తరించి ఉంది. అనిత ఏడిస్తే, ఆ దయ్యం మెల్లగా గాలి మాదిరిగా ఆమెను ఓదారుస్తుంది. ఇంట్లో ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్న అనితను పక్కన ఉన్న ఆ దయ్యం, భయంకరంగా కాకుండా, నీలి వెలుగులా సున్నితంగా ఆమె భుజం మీద చెయ్యి వేస్తుంది. అనిత ముఖంలో కాస్త ప్రశాంతత కనిపిస్తుంది. అనిత తన రహస్యాలను దానితో పంచుకుంటుంది. చిన్న దీపం వెలుగులో కూర్చుని ఉన్న అనిత. ఆమె చేతులు కదుపుతూ ఏదో చెబుతోంది. పక్కన ఆ దయ్యం, కమ్మటి నీడల మధ్య సున్నితంగా వంగి ఆమె మాటలు వింటోంది. దయ్యం ముఖంలో హింస కాకుండా కరోనా, స్నేహపూర్వకమైన చూపు ఉంది. గ్రామం మొత్తం భయపడిన దయ్యం, ఒక అమ్మాయి హృదయాన్ని మాత్రం ప్రేమతో కాపాడింది. ఉషోదయం, సూర్యోదయ కాంతి. పొలాల మధ్యలో నిలబడి ఉన్న అనితను ఆమె వెనక దయ్యం నీడ మాదిరిగా నిలబడి ఉంటుంది. భయంకరంగా కాకుండా రక్షకుడిలా. అనిత ముఖంలో ధైర్యం, దయ్యం రూపంలో రహస్యమైన కాపాడే శక్తి. ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.